మన దేశంలో కామ కుక్కలు ఇంకా బతికే ఉన్నాయి అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్. ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో 7 ఏళ్ల పాపని ఎంత కిరాతకంగా చంపిండంటే 7 years పాపరా ఒక కామాంధుడు అత్యాచారం చేసి ఇంకా డ్రమ్ములో కుక్కి చంపిండంట. నేను అసలు మనుషులు చేస్తేనే పుట్టావారా? 7 years పాపరా నరకం చూపించాడట. డ్రమ్ములో వాటర్ ఇట్లా కుక్కి చంపేశాడట. అతని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తే అతను ఈ పాప ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, దానికంటే ముందు కూడా కొంతమంది అమ్మాయిలతో లవ్ అఫేర్స్ పెట్టుకొని అమ్మాయిలను వేధించేవాడట, అమ్మాయిలతో అత్యాచారం చేసేవాడట. ఆ పాపని పక్కన నిలబడితే నాన్న అని పిలిచే స్టేజ్ రా పాపది. వేధించేటప్పుడు తన ఫేస్ చూసైనా జాలి అనిపించలేదురా నీకు? ఆ వీడియో చూడండి ఒకసారి, మీరు ఆ వీడియో చూడండి. ఎంత దరిద్రం అంటే ఎస్పీ గారు రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం తీసుకుపోతుంటే తప్పించుకొని చనిపోయాడు అన్నట్లు రిపోర్ట్ వచ్చింది. అది గుడ్ థింగ్, మంచి థింగ్. బతికి ఉంటే చాలా మంది చంపేసేవాళ్ళు కాబట్టి వాడంతా వాడు చనిపోయింది, చాలా మంచిది. 7 years పాప అంటే 2nd or 3rd class రా. ఎలా పెరిగావురా బాధ్యత తప్ప నా కొడక. ఆ పాప వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే, అసలు ఒక్కొక్క మాట చెప్పి తను ఏడుస్తుంటే ఇట్లా కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మాయిల్ని గౌరవించకుండా పర్లేదురా, కానీ ఇలాంటి పనులు చేయకండి. చాలా దరిద్రం రాదు. ఎంతలా నువ్వు చనిపోయి చాలా మంచి పని చేసావు. లేకపోయి ఉంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటే ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తారో కామెంట్ చేసేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నిఖిల్ శ్రీ లైఫ్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. సో బాధాకరమైన విషయం కాబట్టి కొంచెం బాధతోనే చెప్పాల్సి వస్తుంది. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటే బాయ్. ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన తప్ప అమ్మా? పట్టపగలు బయట తిరగడం